పరిస్థితులు మారట్లేదా? ఎంత ప్రార్థన చేసిన పరిస్థితులు మారట్లేదా? మారట్లేదంటే ఇది మనం దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం ఎందుకు మారట్లేదు. నువ్వెంత ప్రార్థన చేసినా ఈ పరిస్థితులు ఇంకా సమస్యల్లో, ఇంకా అప్పుల్లో, ఇంకా రోగాల్లో, ఇంకా నీ యొక్క కుటుంబము అభివృద్ధి చెందట్లేదంటే, ఆశీర్వదింపబడట్లేదంటే, ఇంకా నీలో మరి వేదన ఉందంటే నీవు దేవుని వాక్యం ద్వారా మరి నీ యొక్క జీవితాన్ని సరిదిద్దుకోవాలి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 2 మాటలు చెప్పి ముగిస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 7. ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2022వ సంవత్సరంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం, ఆయన తలుపు తీసి ఉన్నాడంట. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఆయన తలుపు వేస్తే ఎవరూ తీయలేరు, ఆయన తలుపు తీస్తే ఎవరునూ మూయలేరు. అంటే తాళపు చెవి ఎవరి దగ్గర ఉంది? యేసయ్య దగ్గర ఉంది. కనుక ఆయన తలుపు వేశాడు. ఇంకా తలుపు వేస్తే నీకున్న సమస్యలు పోవు, నీ పరిస్థితులు పోవు. దుష్టుడు బాగా నిన్ను ఆడుకుంటాడు, ఇంకా సమస్యలు పెంచుతుంటాడు, ఇంకా అప్పుల్ని పెంచుతుంటాడు, ఇంకా రోగాలు పెంచుతుంటాడు. రోగం కొరకు ప్రార్థన చేస్తున్నా నీ రోగం పోవట్లేదు, నీ పరిస్థితులు మారట్లేదు. ఎందుకు? ప్రభు తలుపు వేస్తే నీ యొక్క పరిస్థితులు మారవు. ఆయన తలుపు తీస్తే నువ్వు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములతో, భూ సంబంధమైన ఆశీర్వాదములతో నీవు నింపబడతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏ తలుపులు? పరలోక సంబంధమైన తలుపులు తెరుస్తాడా, ఆయన పాతాళ సంబంధమైన తలుపులు తెరుస్తాడా? నీ జీవితంలో నీవు రక్షింపబడి నువ్వు ఆయనలో, ఆయన బిడ్డగా ఎదుర్చుంటే నీకు పరలోక సంబంధమైన తలుపులు ఆయన తెరుస్తాడు. నీవు ఆయన బిడ్డగా జీవించకుండా నీవు ఉన్నట్లయితే, ఆయనకు లోబడకుండా ఆయన్ని బాధ పెడుతూ ఆయన నుండి నువ్వు దూరంగా వెళ్ళిపోతే ఆయన నీకు చెప్పి ఆయన వాక్యం ద్వారా ఆయన విడిచిపెట్టేస్తాడు. ఇక్కడ ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నారు అని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అంటే ప్రభువు ఈ నూతన సంవత్సరంలో, మనం ఇంకా ఫిబ్రవరిలోకి వచ్చాం కదా, ఈ నూతన సంవత్సరంలో ఆయన ఏం చేశాడు? మనకు తలుపు తీసి ఉంచాడు. ఏమంటున్నాడు? నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, నీ క్రియలు ఆయన ఎరుగుదుడు. చూడండి, అదృశ్యుడైన తండ్రి నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావో, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో, నువ్వు ఎలా చూస్తున్నావో, నువ్వు ఎలా భక్తి చేస్తున్నావో, నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తున్నావో, ఎంతగా కన్నీరు విడుస్తున్నావో, ఎంతగా వేదన పడుతున్నావో, ఎంతగా దేవుని సన్నిధిలో ఆరాధనలో పాల్గొంటున్నావో, ఉపవాసాలు ఉంటున్నావో, ఆయన నీ క్రియలను ఎరుగుతున్నాడు. ఆయన నిన్ను చూస్తున్నాడు. అదృశ్యుడైన దేవుడు ఆయన ఎరుగుతూ ఉన్నాడు. ఆయన చూడట్లేదు అనుకుంటున్నావేమో, ఆయన గుడ్డివాడు అనుకుంటున్నావేమో నీవు. ఆయన కనపడట్లేదు కదా, ఆయన నన్ను చూడట్లేదు కదా, నా ఇష్టానుసారంగా జీవించవచ్చు, ప్రవర్తించవచ్చు, నా భక్తి కలిగినప్పుడు నేను భక్తి చేయొచ్చు, భక్తి విడిచిపెట్టేటప్పుడు విడిచిపెట్టవచ్చు, నా ఇష్టానుసారంగా నేను జీవించవచ్చు అనుకుంటున్నావేమో. ఇదిగో ఆయన తలుపు ఎదుట నిల్చుని ఉన్నాడు. నీ క్రియలను ఆయన ఎరుగుతున్నాడు. నీ క్రియలు ఏంటి? నీ భక్తి ఏంటి? నీ విశ్వాసం ఏంటి? ఆయన చూచుచున్న
దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. జక్కయ్యను ఆయన చూడలేదా? జక్కయ్యను ఆయన చూసాడా లేదా? ఆయన ఇంటి నుండి బయలుదేరక ముందే దేవునికి తెలుసు. ఆయన చెట్టు ఎక్కకముందే నేను పొట్టివాడు, నేను ఎక్కడైనా ఆయనకి తెలుసు. ఆ ప్రభుని చూడడానికి చెట్టు ఎక్కడం తెలుసు. పేరు పెట్టి ఆయన పిలిచాడా లేదా? ఆయనకన్నీ తెలుసు. చూడండి, ఈ యొక్క దేవుని వాక్యం ఉంది. బైబిల్ లేకుండా, బైబిల్ లేదు, ధర్మశాస్త్రం లేదు. ఆనాడు పూర్వీకులు ఉన్న భక్తులు, అందులో ఒక భక్తుడి గురించి చెప్తారు. యోసేపు పరిశుద్ధుడుగా జీవిస్తూ ఉన్నాడు. యోసేపు అన్నల చేత ద్వేషింపబడ్డాడు. అవునా లేదా? కదా. ఆయన యొక్క భక్తి జీవితం, ఆయన యొక్క ప్రార్థనా జీవితం, ఆయన యొక్క పరిశుద్ధత. ఆయన వస్తుంటే ఏమనేవాళ్ళు? అందరు కలలు కనేవాడు, వస్తున్నాడురా అని. ఆయన ఏం చేశారు? అమ్మేశారు. ఒక బానిసగా ఇతర దేశంలో ఆయన బ్రతికాడు. శ్రమలు, హింసలు, కన్నీరు, వేదన, ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నాకు కళలు ఇచ్చావు కదా, దర్శనాలను ఇచ్చావు కదా నాయన, నా జీవితం అద్భుతంగా ఉంటుంది అనుకున్నాను కదయ్యా, ఏంటి ఇలాగైపోయిందని కన్నీరు కార్చి ఏడ్చి ప్రార్థన చేస్తుంటాడు. కానీ దేవుణ్ణి ఏనాడు దూషించలేదు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. శ్రమలు పడ్డాడు, హింసలు పడ్డాడు, వేదన పడ్డాడు, కన్నీరు కార్చాడు, దెబ్బలు తిన్నాడు, చెరసాల్లో వేయబడ్డాడు. అయినప్పటికీ ఆయన క్రియలను ప్రభువు చూశాడు. దేవునికి స్తోత్రములు. నీ క్రియలను నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఆయన క్రియలను ఎరుగున కనుకనే ఎక్కడ ఫరో అంతటి స్థానములోకి యోసేపు ఆశీర్వదింపబడ్డాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. యోసేపు జీవితం మారిందంటే, యోసేపు యొక్క జీవితంలో ఆయన ప్రార్థన జీవితము, ఆయన పరిశుద్ధత జీవితము, శ్రమలు కలిగిన, కష్టములు కలిగిన, పరాయి దేశంలో బానిసగా ఉన్నప్పటికీ, ఆహారం లేనప్పటికీ, చెరసాల్లో ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలో నమ్మకముగా ప్రార్థన జీవితం కలిగి ప్రార్థనతో జీవించిన వాడు యోసేపు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఆయన తలుపులు తీసే దేవుడు. ఎటువంటి వారిని? నీ క్రియలను చూసి, నీ ప్రవర్తనను చూసి, నీ భక్తి జీవితాన్ని చూసి, నీ యొక్క ఉపవాస జీవితాన్ని చూసి ఆయన ఏం చేస్తాడు? తలుపు తీస్తాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. చూడండి, యోసేపు గురించి యాకోబు ఏమని పలుకుతున్నాడు? ఆదికాండము 49వ అధ్యాయము 24వ వచనములో చూడండి. ఆదికాండము 49వ అధ్యాయం 24వ వచనం. పరాక్రమశాలి అయిన వారి హస్తబలము వలన ఆయనే పై నుండి వింటి దీవెనలతోనూ కింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ, ఫలముల దీవెనలతోనూ, గర్భముల దీవెనలతోనూ దిట్టపరచబడును. దేవునికి స్తోత్రములు. చూడండి, యాకోబు పలుకుతున్న ప్రవచనము, నువ్వు పై నుండి వచ్చు ఆశీర్వాదములు, పై నుండి నీకు గొప్ప ఆశీర్వాదాలు, పై నుండి రావాలంటే ఆకాశం తెరవబడాలి, పరలోకం తెరవబడాలి, పరలోకపు తలుపు తీయబడాలి. అప్పుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. భూ సంబంధమైన అగాధ జలముల్లో నుండి నువ్వు ఫలములతో, గర్భములతో ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. నీ బాహుబలము దిట్టపరచబడును. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి యోసేపుకి వచ్చింది. వచ్చిందా రాలేదా? వచ్చింది. అటువంటి ఆశీర్వాదాలతో నింపబడ్డాడు. ఒక పరాయి దేశంలో, ఒక ఐగుప్తు దేశంలో ఉన్నప్పటికీ ఆ యొక్క ఫరో యొక్క స్థానంలోకి, ఫరో పేరుకు మాత్రమే ఫరో గాని ఆయన స్థానంలోకి యోసేపు వెళ్ళాడు. పై నుండి ఆశీర్వాదాలు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకున్నాడు యోసేపు. పొందుకున్నాడా లేదా? నీ క్రియలను నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఎరిగే దేవుడు అండి. నిన్ను చూస్తున్న దేవుడు, అదృశ్యమైన దేవుడు. నువ్వు అనుకోవచ్చు, అయ్యో నా ప్రభు నన్ను చూస్తున్నాడా లేదా, నా ప్రార్థనలు వింటున్నాడా లేదా? నీ క్రియలు, నీ క్రియలు. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు ప్రభు. అమ్మ నాకు కూడా దాహానికి అమ్మ అన్నాడు. అంటే ఆమె
యాకోబు బాగుందండి, ఆరాధించేవాడు, ఆరాధించుకోవాళ్ళం మేము అని అంటే, మరి ఆమె అంటుంది, ప్రభు అంటున్నాడు, నేను ఇచ్చి నీళ్లు త్రాగువారు మరి ఇప్పుడు తప్పితున్నారు అన్నప్పుడు, ఆ నీళ్ళు ఏంటో నాకు ఇయ్యయ్యా, ఇంత దూరం వచ్చి చేరుకోవాల్సిన పని లేదు అని ఆమె వెళ్ళబోతుండగా నీ పెనిమిటిని తీసుకుని రమ్మన్నాడు. ఆమె ఏమంది, నాకు పెనిమిటి ఉన్నాడయ్యా అందా? నాకు పెనిమిటి లేదు. నీకు 5 పెనిమిటిలు అన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా ప్రభువు చూచుచున్న దేవుడా, అదృష్టుడైన దేవుడు, ఆయన గుడ్డివాడుగా ఉన్నాడా? ఆమె నిజమే చెప్తున్నావు అన్నారా లేదా? ఆయన క్రియలను ఎరిగే దేవుడు, నువ్వేం చేస్తున్నావు ఆయన తెలుసు, నీ క్రియలు ఆయన ఎరుగుచున్నాడు. ఇక్కడ అంటున్నాడు, నీకున్న శక్తి కొంచెము అయినను, నీ శక్తి ఎంతంట? కొంచెమే. నీ క్రియలను ఆయన చూస్తున్నాడు. రూతును చూశాడు, రూతుకు పెళ్ళైంది, భర్త చనిపోయాడు, అత్తతో బెత్లెహేం వచ్చింది. బెత్లెహేం వచ్చాక అత్త మరి నేను యవ్వనస్తురాల్ని, నీ బంధువులు ఎవరో ఒక యవ్వనస్తుని ఇచ్చి నాకు పెళ్లి చెయ్యత్త అని అందా రూతు? అనలేదు. కానీ ఋతు గ్రంథంలో 3:11 చూస్తే బోయాజ్ అంటాడు, నీవు యోగ్యురాలవు, దేవునికి స్తోత్రములు, నీ క్రియలు ఎరుగుతును, దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఏమంటున్నాడు? నీ క్రియలు నేను ఎరుగుతును, నా కుమారి భయపడకుము, నువ్వు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. నువ్వు యోగ్యురాలవని జనులందరూ ఒక మంచి సాక్ష్యాన్ని ఎరుగుతూ కలిగి ఉంది. మీ జీవితంలో కూడా ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉందా? నువ్వు ఎరగాలి. నేను ఎరగాలైనా నీ యొక్క జీవితంలో ఆయనకి నువ్వు ఇష్టమైన బిడ్డగా జీవించాలి. అప్పుడు నిన్న ఆయన ఎరిగిన దేవుడు నేను ఎంత ఘనంగా ఉంచుతాడు. నీకున్న శక్తి కొంచెమే, నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, నీ శక్తి కొంచెముగానే ఉంది. నువ్వు ప్రార్థన చేసే శక్తి లేదు, నీకు కన్నీరు కార్చే శక్తి లేదు, ఉపవాసం ఉండే శక్తి లేదు, భక్తి చేసే శక్తి లేదు. అయినా కానీ నువ్వు వైరాగ్యము కలిగి నీకు ఉపవాసం ఉండే ఓపిక లేనప్పటికీ కూడా నేను ఉపవాసం ఉంటాను, నువ్వు ఉంటున్నావు చూడు. నీ శక్తిలో కొంచెం నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, నేను నడవలేకపోతున్నా, ఈ రోజు నాకు నీరసం ఉంది, నాకు శక్తి లేదు. కానీ ఈ సంవత్సరంలో దేవుడు నువ్వు చేసినవన్నీ చూస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరంలో దేవుడు నీ క్రియలను చూస్తున్నాడు. ఈ సంవత్సరం అంతా నీకు తలుపు తెరవాలంటే నువ్వేం చేసావు? నీ ఉపవాసంలో నీకు శక్తి లేకపోయినా నువ్వు ఉపవాసం ఉండి ఉపవాసంలో కొనసాగించావా? నీకు ఏడవటానికి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఏడవటానికి కూడా శక్తి లేదు, అయినా మూలుగుతూ ఏడుస్తూ వైరాగ్యం కలిగి ఉన్నావా? నీకు ప్రార్థన చేసుకునే శక్తి లేదు, అయినా లేచి ప్రార్థన చేస్తూ ఉన్నావా? భక్తి చేస్తూ ఉన్నావా? దేవుని పట్ల ప్రేమ కలిగి ఆశ కలిగి దేవుని విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలో కొనసాగుతూ దేవుని సన్నిధిలో బలముగా ఉన్న శక్తితో నేను కొనసాగుతూ ఉంటే ఆయన నీకున్న శక్తి కొంచెమైనను నీ క్రియలను ఆయన ఎరిగి ఆయన ఏం చేస్తున్నాడు? తలుపు తీస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఆయన తలుపు తీస్తే ఎవరు వేయలేరు, ఆయన మూస్తే ఎవరు తీయా. ఆయన మూసాడనుకోండి, ఈ యొక్క జీవితంలో ఎంత ప్రార్థన చేసినా నీకు ఒక సంగతి అంటాడు, దిక్కుమాలిన వాడు, నువ్వు దరిద్రుడవు, నువ్వు దౌర్భాగ్యుడు అని అంటాడు. అంటాడు ఆయన క్రియలను బట్టి ఆయన నీకు ఆశీర్వాదం ఇచ్చే దేవుడు. నీ క్రియలను ఆయన ఎరుగుతాడు. నీ శక్తి కొంచెమే శక్తి ఉంది. అయినా నువ్వు ఈ సంవత్సరంలో, పోయిన సంవత్సరంలో మేము ఇక్కడికి రావాలనుకున్నాం, తలుపు తీయలేదు. ఆయన రావాలని అనుకున్నాం కానీ 2022 సంవత్సరంలో ఆయన తలుపు తెరిచాడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. 2022 సంవత్సరాల బాప్తీసాన్ని తీసుకోవడానికి దేవుని బిడ్డలు ఆయన మార్గాలు తెరిచాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక, హల్లెలూయా. ఆయన తలుపు తీస్తే పరలోకపు ఆశీర్వాదాలు, పరలోకపు మింటి ఆశీర్వాదాలు అనగా పరలోకపు ద్వారము తెరవబడుతుంది. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములతో దేవునికి స్తోత్రములు కలుగును గాక, హల్లెలూయా. ఈ కుటుంబం ఆశీర్వదింపబడి
కట్టబడాలంటే, నీ కుటుంబం కట్టబడాలంటే, మరి ఈ యొక్క సంఘంలో ఈ యొక్క సంఘం అభివృద్ధి చెందాలంటే నీ యొక్క ప్రార్థన ఎంతో అవసరమైనది. నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా వచ్చి ప్రార్థించుట దేవుని సన్నిధిలో నువ్వు కలిగి ఉంటే యేసయ్య మాదిరిగా ఉన్నాడు. ఆయన ఎంత ఒంటరిగా ప్రార్థించాడు. సంఘంతో ప్రార్థించు, కుటుంబంతో ప్రార్థించు, ఒంటరిగా ప్రార్థించు, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చు. దేవుడు నీ యొక్క జీవితంలో ఆయన తలుపు తీస్తాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. నీ శక్తి కొంచెమే, నీ క్రియలను నేను ఎరుగుదును. నీ శక్తి కొంచెమైంది. నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగలేదు. నా వాక్యాన్ని గైకొన్నా, నా వాక్యాన్ని విన్నావు, వాక్యాన్ని చదివావు, వాక్యాన్ని ధ్యానించావు, ధర్మశాస్త్రాన్ని పట్టుకున్నావు, ఆయన ఆజ్ఞలు పాటించావు, ఆయన విధులను గైకొన్నావు. దేవుని వాక్యాన్ని నువ్వు విడవలేదు కనుక, దేవుని వాక్యాన్ని నీవు గైకొన్నావు కనుక ఆయన నీ ఎదుట తలుపు తీసి ఉంచాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ప్రార్థన ఒకటే కాదు, నీ క్రియలు ఒకటే కాదు, ప్రార్థన ఒకటే కాదు, వాక్యమును నీవు పట్టుకున్నావు. అనుదినము వాక్యము చదువుతా, దివారాత్రులు ఆయన సన్నిధిలో వాక్యము చదివితే ఎలా ఉంటారంట? నీటి కాలువల యువరాను ఆశీర్వాదాలు. ఇప్పుడు నా వాక్యము గైకొని నా నామము ఎరుగునని. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క నామాన్ని నువ్వేం చేస్తున్నావు? అక్కడ ఎరగలేదంటున్నావు, ఇక్కడ ఎరిగానంటున్నావు. దేవుని వాక్యమును గైకొని, దేవుని వాక్యములో ఉన్న ఆ యొక్క మధురమును, ఆ వాక్యమును నీవు రుచి చూచినట్లా, ఆ వాక్యాన్ని నువ్వు పట్టుకున్నాయల్లా, ఆ వాక్యాన్ని నువ్వు అనుదినం చదివినయల్లా, ఆయన ఏం చేస్తున్నాడు? ఇదిగో నీ ఎదుట తలుపు తీసి. ఎంత మంచి మాట! దాన్ని ఎవరు ఆయన తలుపు తీస్తే ఇక వేసేవారు తలుపు యొద్దనే ఉన్నాడు. ఈ సంవత్సరములైనా నువ్వు ఫలించు, ఆత్మవరములతో ఫలించు, ఆత్మ ఫలములతో ఫలించు. దేవుని సన్నిధిలో నీ క్రియలను మార్చుకో, నీ ప్రవర్తనను మార్చుకో, నీ తలంపులను మార్చుకో, నీ చూపులను మార్చుకో, నీ భక్తి జీవితాన్ని మార్చుకో, నీ ప్రార్థన జీవితాన్ని మార్చుకో, నీ ఉపవాసాలు మార్చుకో. దేవుని సన్నిధిలో నీ క్రియలు కావాలి. నీ యొక్క శక్తి కొంచెమే, నీకు ఎక్కువ లేదు, కొంచెమే శక్తి. పొద్దునంతా కష్టపడతావు, పాపం శక్తి లేదు, అయినా నువ్వు ఏం చేస్తావు? ఆ శక్తి కొంచెం కూడా కట్టుకుని ప్రార్థన చేస్తావు, ఆ కొంచెం శక్తి కట్టుకుని దేవుని ఆరాధిస్తావు, ఆ కొంచెం శక్తితో దేవుని వాక్యాన్ని చదువుతావు. నువ్వు విడిచిపెడతాడు ఆయన. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. జక్కయ్యకి రక్షించిన దేవుడు, సమరయ స్త్రీని రక్షించిన దేవుడు, ఆ యొక్క రూతు జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు, యోసేపు జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు. నీ యొక్క జీవితంలో కూడా నీ క్రియలను ఆయన చూసినట్లయితే, నీ యొక్క ఆ యొక్క శక్తిని ఆయన చూసినప్పుడు, నీ యొక్క దేవుని యొక్క వాక్యములను ఎలా కైకుంటున్నావో ఆయన చూసినప్పుడు ఆత్మ సంబంధమైన పరలోకం విప్పబడుతుంది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ 2022 సంవత్సరంలో ఆయన తలుపు తీసి ఉన్నాడు. నీ క్రియలను ఆయన చూచి, సంవత్సరం అంతా నీ క్రియలు చూశాడు. సంవత్సరం అంతా నీ ప్రార్థన జీవితంలో గొలుసు ప్రార్థనకు వెళ్ళడము, ఆల్నైట్ ప్రార్థనకు వెళ్ళడము, ఉపవాస ప్రార్థనలకు వెళ్ళడము, ప్రేయర్ సెల్స్ కి వెళ్ళడము, ఆదివారం ఆరాధనలకు వెళ్ళడము, ఇంకా మీటింగ్స్ జరిగితే వాటిలో పాల్గొనడం, ఎన్ని ప్రార్థనలు నీకు శక్తి లేకపోయినా సరే, నేను వెనక్కి లాగుతున్నా సరే, నీకు ఆశ అన్నమాట. నా దేవుని కొరకు నేను వెళ్ళాలి, ఒక ఆశ, ఒక తృష్ణ. దుప్పి ఎలాగైతే నీటి వాగుల కొరకు ఆశపడుతూ పరిగెడుతుంటదో, నీవు కూడా దేవుని కొరకు అలా పరిగెడుతూ ఉన్నావనుకో, ఆయన ఏం చేస్తాడు? ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తితో నింపుతాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. కనుక ఆయన ఈ దినమున మనకిస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచిన దాన్ని ఎవడికి అధికారం లేదు.
అధికారము ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాత్రమే అధికారం ఉంది. కనుక ప్రభు వైపు చూడు. దేవుడి మిమ్మల్ని దీవించును గాక.